నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి. గోండి ధర్మగురు హీరా సుక్కా జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ రాజశేష ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియచెప్పాలని సూచన. హామీల అమలులో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. జిల్లాలో విస్తృతంగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. యాపల్గూడలో నేత్రపర్వంగా సాగిన శ్రీ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపిన మాజీ మంత్రి జోగురామన్న. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జిల్లాలో ఆయన పర్యటించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ గూడెం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవడమే కాకుండా భవిష్యత్ కార్యాచరణపై సైతం స్పష్టత లేదన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసిందని, ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్థిక సంక్షోభం నెలకొనే పరిస్థితి ఉందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీ అన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తుంటే కాంగ్రెస్ మాత్రం పూర్తిగా చతికిలబడుతోందని పేర్కొన్నారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గత 14 నెలల్లోపని పూర్తి వ్యతిరేకత కూడగట్టుకుంది. కేసీఆర్ను, బీఆర్ఎస్ను గద్దెదించడం కోసము తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు చూశారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఈ 14 నెలల్లోనే ఎప్పుడు పోతుందా ఈ ప్రభుత్వం అనేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో నెలకొని ఉంది. మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రైతులు, రైతు కూలీలు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, ఆటో డ్రైవర్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు, కుల వృత్తులు, ఈ రకంగా అన్ని వర్గాల్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. అదేవిధంగా తలమడుగు మండలంలోని ఉమ్మడం గ్రామ శివారులో గల ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ ఫలాలు వారికి అందేలా జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్ రాజశేష అన్నారు. గోండి ధర్మగురు హీరా సుక్కా జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని హీరా సుక్కా దేవస్థానంలో ఆదివాసీ సంస్కృతి ప్రకారం పూజలు చేశారు. అనంతరం ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఆదివాసీ జెండాను ఎగురవేసి ఉద్యమ నాయకులు కొమరం భీం, కొమరం సూరు విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు మేస్రం శంకర్, సిడాం రామకిషన్, పూసం ఆనందరావు, మడావి దిగంబర్, సుభాష్, గేడం మాధవ్, సిడాం రవి, మహిళా నాయకురాళ్లు ఆత్రం అనసూయ, గేడం భారతీబాయి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సామాజికవేత్త ముడుపు మౌనీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో విశిష్టత ఉందని వాటి ప్రాశస్త్యాన్ని భావితరాలకు తెలియచెప్పేలా కృషి చేయాలన్నారు. ప్రకృతితో కలిసి ఉండే ఆదివాసీల సమస్యల పరిష్కారానికి వారికి సౌకర్యాలను కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇటీవల జరిగిన నాగోబా జాతర సైతం విజయవంతంగా కొనసాగిందని పేర్కొన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. ఆదివాసీ ధర్మగురు గొండి సమాజ్ ధర్మగురు సుఖ గారు వారు జయంతి ఈరోజు అందరూ ఆదివాసీ నేతలు తర్వాత అధికారులు వారందరితో కలిసి ఈరోజు ఒక మంచి వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. ఆదివాసీ సంప్రదాయం ఆదివాసీ సంస్కృతి చాలా పురాతనం, చాలా పెద్దయి. ఇందాక ఇక్కడ ఎవరైతే ప్రీస్ట్ ఉన్నారో వాళ్ళు చెప్తూ వారు యాన్సెస్టర్స్ ఎప్పటి నుంచి ఉన్నారు, వారి యాన్సెస్టర్స్ లీనియేజ్ ఎట్లా ఉంది, వారు ఎవరెవరికి పూజ చేస్తున్నారు. మేజర్గా ఆదివాసీ సంప్రదాయ ఆదివాసీ సంస్కృతి అంటే నేచర్తో చాలా కలిసి ఉంటుంది, నేచర్తో పాటు ఉంటుంది. మన మధ్యలో ఉన్న ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో ఆ ఎనర్జీస్కి, అది మహిళల ఎనర్జీ కావచ్చు, పురుష ఎనర్జీ కావచ్చు, నేచర్లో ఉన్న ఎనర్జీస్ కావచ్చు, వాటన్నిటికీ పూజ చేస్తూ ఆదివాసీ సంప్రదాయ ఆదివాసీ సంస్కృతికి మనమందరూ కూడా ముందు తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా ఏవైతే ఉన్నారో వాళ్ళ ఆదివాసీ పెద్దలు కూడా నెక్స్ట్ జనరేషన్ మధ్యలో కూడా ఇంకా దానిపైన కూడా అవగాహన చేయాల్సిన ఉంటుంది. మొన్ననే మనం చూస్తున్నాము దట్ ఐటీడీ ఆధ్వర్యంలో, జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో మనము నాగోబా జాతర కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్క ఆదివాసీ సంప్రదాయ సంస్కృతి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమంకి కూడా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి 100% సహాయకం కూడా ఉంటుంది. నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కొన్ని ఆదివాసీ సమస్యలు కూడా మాకు ఆదివాసీ నేతలు మా దృష్టికి తీసుకొని వచ్చి వాటికి వెంటనే స్పందించి కూడా ఏవైతే సహాయశక్తి ఉన్నాయో దాంట్లో వెంటనే అప్పటికే కూడా పరిష్కారం చేయడానికి అందరూ కూడా కృషి చేస్తున్నాము. వారందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్గూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అత్యంత వైభవోపేతంగా సాగాయి. గత 3 రోజులుగా చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ మహాగణపతి, నవగ్రహ, దత్తాత్రేయ, షణ్ముఖ, ఆంజనేయ సహిత శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను పురస్కరించుకుని వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్టాపన సైతం భక్తి శ్రద్ధలతో జరపగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దూబే శ్రీకాంత్ శర్మతో పాటు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూజాది క్రతువులను జరిపారు. ఉదయం నుండే ప్రత్యేక పూజలను నిర్వహించగా చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అత్యంత వైభవోపేతంగా వేద మంత్రోచ్చారణల మధ్య ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొదటి రోజు గణపతి పూజతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం నవగ్రహ దేవతలు, అలాగే చతుష్షష్ఠి యోగిని దేవతలు, మాతృకా దేవతలు, అలాగే వాస్తు పురుషులు, క్షేత్రపాలక మంటప దేవత ఆరాధనలు, అలాగే సర్వతోభద్ర మండల దేవతల ఆవాహనము, వాటికి సంబంధించినటువంటి హవనములు, దేవతలకు సంబంధించినటువంటి మూలమంత్ర హోమాలు, అంగ సంహార హోమాలు, జలాదివాసము మొదటి రోజు సాయంకాలము, రెండవ రోజు ధాన్య ఫల పుష్పాదివాసములు, అధివాసములన్నీ కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు 3వ రోజు చివరి ఘట్టము అష్టదిక్పాలక బలి ప్రదానము, అలాగే క్షేత్ర బలి, దానితో పాటు ప్రాయశ్చిత్త హోమమును కూడా నిర్వహించుకున్నాము. మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. నిర్వాహకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆలయంలో పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా జరపడం అభినందనీయమని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకొని చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను వేద పండితులు వివరించారు. యాదవులు కలిసికట్టుగా సంఘాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అరిగెల నాగేశ్వర్ యాదవ్ అన్నారు. ఆదివారం
బాషెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథులుగా ఆయనతో పాటు రాజారాం యాదవ్, డాక్టర్ రవికిరణ్ యాదవ్లు హాజరయ్యారు. నూతన అధ్యక్షులుగా హనుమాన్లు యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మంచాల మల్లయ్య యాదవ్లతో పాటు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో రాఘవేంద్ర యాదవ్, విజయబాబు యాదవ్, గొర్ల రాజు యాదవ్, నారాయణ యాదవ్, ఆశన్న యాదవ్, వేణుగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరికెల నాగేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం యాదవ సంఘాన్ని ఏర్పాటు చేశామని, తాను విద్యార్థిగా ఉన్న సమయంలో హైదరాబాద్లో నిర్వహించిన సమావేశానికి ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదని గుర్తించినట్లు తెలిపారు. ఫోన్లు లేని సమయంలో ఉత్తరాల ద్వారా అందరినీ సమీకరించి సంఘాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా ఎన్నికైన హనుమాన్లు మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు. సమస్యలపై స్పందించడంతో పాటు సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు. 1982లో నేను, రషీద్ యాదవ్ గారు, జలశంకర్ యాదవ్ గారు, అదేవిధంగా పెద్దలు మల్లయ్య యాదవ్ గారు కోశాధికారి, ఈ 4 స్తంభాల మీద 82 నుంచి అంటే ఇది ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 40 years బ్యాక్ దీన్ని మేము స్థాపించాం, యాదవ్ సంఘం అని. ఎందుకు స్థాపించాను? హైదరాబాద్లో ఒక పెద్ద సమావేశం పెడితే ఆంధ్ర నుంచి పెద్ద పెద్ద బస్సులు వేసుకొని యాదవ్ సంఘం అని చెప్పి వస్తే ఈ ఆదిలాబాద్ నుంచి ఆ రిజిస్టర్ చూస్తే గిట్ట పేర్లు లేవు ఎవరి. లాస్ట్కు జలశంకర్ అనే ఇద్దరం కలిసి ఆ సంతకాలు పెట్టి అరే మనం ఇంత వెనుకబడ్డామో మనం స్టార్ట్ చేయాలి. ఆ రోజు మేము స్టూడెంట్స్ అక్కడ స్టార్ట్ చేయాలంటే మనకు అడ్రస్లు లేవు, సెల్ ఫోన్లు లేవు, కమ్యూనికేషన్ లేదు, మా ఎస్టీడీ బూతులు లేవు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక ఉత్తరాల ద్వారా ఒక్కొక్క మన మంచిర్యాలలో మనం ఆ రోజు సంధ్యా లాడ్జిలో మేమందరం కూడా మా సమావేశమై ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి తాలూకు నుంచి ఒక ఇద్దరు ముఖ్యులు తీసుకొని మీ ముఖ్యుల బాధ్యత ఆ కాన్స్టిట్యున్సీలో ఆ తాలూకాలో కాన్స్టిట్యున్సీ తాలూకా లెవెల్లో మీరు ఈ సమావేశాలు పెట్టాలి. పెడితే మేమందరం వస్తాం. మహనీయులు చూపిన మార్గంలో పయనిస్తూ మెరుగైన సమాజ నిర్మాణానికి పాటుపడాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్లో ఆదివారం సంత్ రవిదాస్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులతో కలిసి సంత్ రవిదాస్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ భక్తి, ఆధ్యాత్మిక వైపు ప్రజలను చైతన్యవంతులను చేయడంలో సంత్ రవిదాస్ కృషి చేశారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలన్నారు. తాను గెలిచినా ఓడినా ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని, తుది శ్వాస వరకు ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. जयंती के अवसर पर आए सो दूर से आए हमारे बुजुर्ग अमरावती से, वांड्रागुड़ा से और नांदेड़ से बार से आए हमारे पूरे बुजुर्गों को, भाइयों को, यहाँ के लोकल के अपने समाज के बड़े बुजुर्गों को, भाइयों को और माताओं को, बहनों को, सबको मेरा ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతితో పాటు 6, 7, 8, 9 తరగతుల్లోని మిగిలిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగింది. ప్రవేశ పరీక్షకు 4198 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు సమయం కంటే గంట ముందుగానే చేరుకున్నారు. కాగా విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే లోనికి అనుమతించారు. ఇదిలా ఉంటే పరీక్షా కేంద్రాలను డీసీఓ ఏ లలిత పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి జీవిని రక్షించాలనే లక్ష్యంతో ప్రజల్లో శాకాహారంపై అవగాహన కల్పిస్తున్నట్లు ది పిరమిడ్ సేవాదల్ తెలంగాణ అధ్యక్షులు భూపతిరాజు అన్నారు. ఆదివారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపం నుండి పట్టణ ప్రధాన వీధుల గుండా మహాకరుణ మేఘా శాకాహార ర్యాలీని నిర్వహించారు. దారి పొడవునా మాంసాహారం వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం హైదరాబాద్ సభ్యులు దామోదర్,
శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, గౌరవ అధ్యక్షులు నరేందర్, సీనియర్ మాస్టర్లు సునీత వెంకట్, పెంటాజీ, కందుల జితేందర్, నవనీత్ తదితరులు పాల్గొన్నారు. రాములు అంతా శుభశాంతుల జీవించాలి, మాంసాహారం మానేరుకు రావాలి, మానవులంతా శాకాహారం కావాలి, మాంసాహారం మానేరుకు రావాలి. జై పత్రిజీ, జై పత్రిజీ. దయచేసి ఉన్నంత మాత్రం మనకు పుణ్యం ఎక్కువేం రాదు, ఎనకున్నంత మాత్రం తక్కువేం రాదండి. మనం చేసుకునేదాన్ని మన ఇంటెన్షన్ బట్టి మనకు వస్తాయి. దయచేసి ఈ సందర్భంగా ది పిరమిడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అధ్యక్షులు సంతోష్ మాట్లాడుతూ ప్రతి జంతువును కాపాడాలనే ఉద్దేశంతో ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శాకాహారంపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారన్నారు. ప్రతి నెల 3వ ఆదివారం జిల్లా కేంద్రంలో ర్యాలీలు నిర్వహించి చైతన్యం కల్పించడానికి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మాంసాహారం వల్ల కలిగే నష్టాలను తెలియజేయడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. అమ్మా మీరు లడాలు కొంచెం లడాలమ్మ కదండి. జిల్లాలోని కళాకారులు కవులను ప్రోత్సహించడం అభినందనీయమని కలం స్నేహం వ్యవస్థాపకులు శ్రీమాన్ గోపాలాచార్య అన్నారు. ఆదివారం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కలం స్నేహం జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు అరుణ భట్టావార్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు రాజేశ్వర్ కొత్తవార్, హరిరమణ, దేవిప్రియ, రచయిత ఆశన్న, హరిమణ, రాధిక, మాసం సీమ, జ్యోతి వైద్య, సుజాత వైద్య, అరుణ ప్రసాద్, మీనా, సబిత, బబిత, వసంత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలం స్నేహం వ్యవస్థాపకులు శ్రీమాన్ పాల్ ఆచార్య మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఇక్కడ ప్రజలు కళాకారులను ప్రోత్సహించడం సంతోషకరమైన విషయమన్నారు. సంస్కృతిని కాపాడడంలో రచయితలు చేస్తున్న కృషిని అందరికీ తెలియచేయాలని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఆవిర్భావ వేడుక కోసం వేదికనిచ్చినటువంటి శ్రీయులు గౌరవనీయులు పూజ్యులు శ్రీ కొత్తవాడ రాజేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, ఇటువంటి కవి సమ్మేళనాలు కానీ కళాకారులకు కానీ రచయితలకు కానీ గాయకులకు కానీ మీరు ఒక సామాజిక బాధ్యతగా వారిని ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే అందమైనటువంటి జలపాతాలు, అద్భుతమైనటువంటి ప్రకృతి వనరులు, ప్రకృతి కాంత ప్రసాదించినటువంటి ఒక వరం ఈ ఆదిలాబాద్ జిల్లా. భీంపూర్ మండలం గొల్లగాడ్ తాంసీకే గ్రామ శివారులో పెన్గంగా నది వద్ద ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీ జరిపారు. ఈ క్రమంలో 2 ఇసుక లారీలను అక్రమంగా ఇసుక తరలిస్తుండగా వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. జైనత్ సిఐ డి సాయినాథ్ ఆధ్వర్యంలో భీంపూర్ ఎస్ఐ కలీం సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. లారీలను సీజ్ చేసి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అనుమతి లేకుండా పెన్గంగా నది నుండి అక్రమంగా మహారాష్ట్రకు ఇసుక తరలిస్తూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని, అక్రమ ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి
అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పట్టుకున్న పోలీసు అధికారులను అభినందించారు. రాత్రిపూట అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు అక్కడ జేఎన్ఎస్ఐ సాయినాథ్, బింపూర్ ఎస్ఐ, బింపూర్ సిబ్బంది అక్కడ పిప్పన్కొట్టి టీ జంక్షన్లో ఈరోజు ఉదయం అక్కడ మాటు వేసి తనిఖీలు చేయగా ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒక లారీ నెంబర్ MH40CT 1225 ఈ లారీ గుల్లగడ్డ తాంసీ నుంచి టీ జంక్షన్ వైపు రావడం జరిగింది. దాన్ని తనిఖీ చేయగా దానిలో 40 టన్నుల వరకు శాండ్ ఉన్నది. ఆ శాండ్కి సంబంధించిన పేపర్స్ ఉన్నాయంటే దాని యొక్క డ్రైవర్ కమ్ ఓనర్ మోసిన్ ఖాన్ ఎలాంటి పేపర్స్ లేవు, ఇల్లీగల్గా చేస్తున్నానని చెప్పడం జరిగింది. అతన్ని ఇంటరాక్ట్ చేయగా తెలిపినాడు కదా, తాంసీ కే గ్రామానికి చెందిన ముక్ర బొమ్మన్న, కూనారపు సంతోష్, బక్కి ప్రవీణ్ వీరు ముగ్గురు ఆర్గనైజర్స్ పెనుగంగా రివర్ నుంచి అక్రమంగా అక్కడ ఇల్లీగల్గా శాండ్ను ట్రాక్టర్లను నింపి తాంసీ కే విలేజ్ పక్కన ఒక దగ్గర డంపు చేసి తన యొక్క ఓనర్ అయిన ఉమర్ ఫారూక్, ఇతరుడు ఆర్గనైజర్ ఉమర్ ఫారూక్, ఇతని పూసత్ దగ్గర మధుకర్ణ నగర్ ఉమర్ ఫారూక్తో మాట్లాడి ఇట్లా నేను లారీ పంపుతాను, దానిలో శాండ్ లోడ్ చేయమని చెప్పి ముగ్గురు ఆర్గనైజర్స్తో మాట్లాడి ఈ లారీ తన మోసింగాను పంపినట్టు చెప్పడం జరిగింది. శ్రీ సంత్ గాడ్గే మహారాజ్ జయంతి వేడుకలను పట్టణంలోని రజక సంఘ భవనంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాడ్గే మహారాజ్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి పూజలు చేశారు. అనంతరం ఆయనను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. సంఘం పట్టణ అధ్యక్షులు మల్కుల్వార్ సంతోష్, వినోద్, అశోక్, అఖిల్, నవీన్, సంతోష్, శ్రీనివాస్, విఠల్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. బాబు మహారాజ్ యొక్క జీవిత చరిత్ర ఏంటంటే మా రజక భిక్ష పెట్టుకుంటూ ఒక సామ్రాజ్యాన్ని చాపించి మన చదువు పట్ల, ఉద్యోగాల పట్ల పిల్లలకు అభివృద్ధి చేసి చాలా విధాలుగా అంచెలంచెలుగా ఎదిగి యువతకు చాలా విదేశంగా అతను ఇవ్వడం జరిగింది. కాబట్టి అతని ఆశయాల్ని మా రజకులు మరియు అందరూ ప్రతి ఒక్కరూ అతని ఆశయం నడవాలని కోరుకుంటూ ఈరోజు రజక సంఘంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి. గోండి ధర్మగురు హీరా సుక్క జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ రాజశేష ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియచెప్పాలని సూచన. హామీల అమలులో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. జిల్లాలో విస్తృతంగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. యాపల్గూడలో నేత్రపర్వంగా సాగిన శ్రీ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపిన మాజీ మంత్రి జోగురామన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.